హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఇక్కడ మనకి నెక్స్ట్ కంటిన్యూషన్ చూద్దాము. 25th సంబంధించి మార్నింగ్ సెషన్ అండి. కంటిన్యూషన్ చూద్దాం. చూడబోయే ముందు మనకి ఇక్కడ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో మీకు సంబంధించి విద్యా దృక్పథాలు సంబంధించి 50 రూపీస్ డిస్కౌంట్ ఉంది, చూసుకోవచ్చు. ఇందులో అయితే కనుక వీటికి సంబంధించి మీకు వీడియో క్లాసెస్ ఉంటాయి, పీడిఎఫ్స్ ఉంటాయి, మరియు ఎగ్జామ్స్ కూడా మీకు ఇక్కడ అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా అక్కడ ఒక ఆర్డర్ వైజ్ ఉంటాయి, చూసుకోవచ్చండి. ఇక్కడ మీకు ఇదొక్కటి తీసుకుంటే, ఇదొక్క పీడిఎఫ్ చూసుకుంటే చాలు, మనకు పిఐఈ అనేది మొత్తంగా కవర్ అవుతుంది. మళ్ళీ బయట ఇంకా ఏమైనా చదవాల్సిన అవసరం కూడా ఏముండదన్నమాట. నెక్స్ట్ మెగా కిట్ అండి. ఈ రెండు తీసుకుంటే, ఈ మెగా కిట్ కానీ ఈ పిఐఈ కానీ తీసుకున్నట్టయితే మీకు డిఎస్సికి సంబంధించి 90% సిలబస్ ఇక్కడనే కవర్ అవుతుంది. 90% సిలబస్ అంతా మీరు ఇక్కడ కానీ చదువుకొని పెట్టుకున్నారంటే ఈజీగా మీరు మార్క్స్ అనేటివి స్కోర్ చేయొచ్చు. ఓకే, 3rd to 10th లెసన్ వైజ్ వీడియోస్ ఉంటాయి. ఇక్కడ టెక్స్ట్ బుక్ చూపించి చెప్పింటారు కాబట్టి ఇక్కడ మీకు మళ్ళీ పిల్లల దగ్గర నుంచి టెక్స్ట్ బుక్లు తీసుకొని మళ్ళీ అంతా వెతుక్కునే పని అయితే ఏముండదు. ఇక్కడ డైరెక్ట్ టెక్స్ట్ బుక్ చూపించే చెప్పుకున్నాము. న్యూ సిలబస్ ఏమైనా జాయిన్ అయితే కనుక ఆడ కూడా మీకు జాయిన్ చేయడం అనేది జరుగుతుంది. 3rd to 10th లెసన్ వైజ్ పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి, ఎగ్జామ్స్ ఉన్నాయండి. సైకాలజీకి సంబంధించి 99 రూపీస్ కోర్స్ కూడా మీకు ఇక్కడ అవైలబిలిటీలో ఉంది, చూడొచ్చు. అదేవిధంగా టెట్కి సంబంధించి డిసెంబర్ టెట్కి సంబంధించి టెస్ట్లు పీడిఎఫ్స్ అనేటివి ఉన్నాయండి. ఇది 2 కోర్సెస్ తీసుకుంటే కనుక మీకు ఈజీగా మార్క్స్ అనేటివి ఎక్కువగా స్కోర్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా టార్గెట్ 80 బ్యాచ్ 1 ఆల్రెడీ సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంది, రాసుకుంటూ ఉన్నారు. బ్యాచ్ 2 అనేది May 21st నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు కనుక మీరు ఇక్కడ జాయిన్ అయ్యారంటే కనుక కరెక్ట్గా October 15 నోటిఫికేషన్ కల్లా ఈ షెడ్యూల్ మీరు క్లోజ్ చేసుకోవచ్చు, అయిపోతుంది. సో ఇక్కడ మీకు ఇది ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. అందులో కోర్సెస్ ఉంటాయండి, జాయిన్ అవ్వచ్చు. ఇది తీసుకోవడం వల్ల మీకు ఏంటంటే కనుక మొత్తానికి క్లోజ్ అయ్యే టయానికి ఇది 10K బిట్స్ అనేది మీరు ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ షెడ్యూల్ వైజ్ పోతుంది, ఈజీగా మీరు ఇక్కడ ఈ షెడ్యూల్ వైజ్ చదువుకున్నారంటే సిలబస్ ఇన్ టైంలో కంప్లీట్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 25th సంబంధించి సెషన్ 1 అనేది చూద్దాము. ఇస్లాం కాలంలో ప్రాథమిక పాఠశాలను ఇలా పిలిచేవారు. ఆల్రెడీ మనం ఇక్కడ ప్రీవియస్ బిట్ ఏం చెప్పుకున్నాము, ప్రీవియస్ సెషన్లో ఇస్లాం కాలంలో విద్యాభ్యాసం ఏ పేరుతో స్టార్ట్ అవుతుందని అడిగారు. ఇప్పుడు చూడండి, ఇస్లాం కాలంలో ప్రాథమిక పాఠశాలను ఏం పిలిచేవాళ్ళు. ఆల్రెడీ ఆ వీడియోలో నేను ఆప్షన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను. ఆప్షన్ 1 అండి, మక్తాబ్ అంటారండి. మక్తాబ్ అనేది ఏంటంటే ప్రాథమిక పాఠశాలల్ని అంటారనమాట. మదరసా అంటే గన మాధ్యమిక పాఠశాలలు. మదరసా ఐలా అని ఉంటుంది. మదరసా ఐలా అయితే గన యూనివర్సిటీస్ అనమాట. యూనివర్సిటీ లెవెల్ సంబంధించి దాన్ని మదరసా ఐలా అని చెప్పి అంటారు. ఇదైతే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఏంటి, పబ్బజా అనేది ఏంటి, మనకి ఇక్కడ బౌద్ధ కాలంలో వాళ్ళు విద్యాభ్యాసం స్టార్ట్ చేసేటప్పుడు చేసేటువంటి ఉత్సవంగా చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, తీవ్రమైన బుద్ధిమాంద్యత గల బాలల ప్రజ్ఞాలబ్ధి ఎంత? తీవ్రమైనటువంటి బుద్ధిమాంద్యత గల బాలల ప్రజ్ఞాలబ్ధి. ఆప్షన్ 1 అండి, 25 to 35. 25 to 35 ఆల్రెడీ మనం ఇది కూడా క్లాస్లో చెప్పుకున్నాము. మనకి ఇక్కడ స్వల్ప బుద్ధిమాంద్యత, తీవ్రమైనటువంటిది అంతా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఆల్రెడీ చెప్పున్నాను, చూసుకోవచ్చు. ప్రీవియస్ సెషన్లో ఏమడిగారు, స్వల్ప బుద్ధిమాంద్యత అడిగారు. ఇది స్వల్ప బుద్ధిమాంద్యతకు సంబంధించి. స్వల్ప బుద్ధిమాంద్యత. నెక్స్ట్ 1986 జాతీయ విద్యా విధానం మరియు ఆచరణీయ కార్యక్రమం 1992 POA ఉంది కదా, 1992 ప్రకారము గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభ గల విద్యార్థులకై ఏర్పాటు చేయబడినటువంటి పాఠశాలలు. 1986 జాతీయ విద్యా విధానం POA 1992 గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభ గల విద్యార్థులకై ఏర్పాటు చేసినటువంటి పాఠశాలలు ఏవి? ఆప్షన్ 3 అండి, నవోదయ విద్యాలయాలు. నవోదయ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అవి, నవోదయ విద్యాలయాలు ఏవైతే ఉన్నాయో అవి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళని ఎక్కువగా మనకి
గ్రామీణ ప్రాంతాల నుంచి బయటికి పంపడానికి ఇష్టపడరు. సో అందుకోసం అని చెప్పి ఆ ప్రతిభ గల విద్యార్థులకు అక్కడనే నవోదయ విద్యాలయాలు అనేవి స్థాపించి ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా అందులోకి తీసుకోవడం జరుగుతుందన్నమాట. మామూలుగా 5th క్లాస్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి 6th ఎంట్రన్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ 8th కంప్లీట్ అయిన తర్వాత 9th ఎంట్రన్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం. క్రింది వాణిలో ఒకటి ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్ కాదు. కింది వాణిలో ఒకటి ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్ కాదు. ఆప్షన్స్. ఆప్షన్ 4 అండి, కెలిస్థెనిక్స్. క్రింది వాణిలో ఒకటి ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్ కాదు అంటే కెలిస్థెనిక్స్. ట్రాక్ అండ్ ఫీల్డ్ అంటే ఏంటంటే కనుక అథ్లెటిక్స్ అనమాట. అథ్లెటిక్స్కి సంబంధించి ఈ పోల్ వాల్ట్, షార్ట్ పుట్, హార్డిల్స్ అనేటివి ఈ ట్రాక్ అండ్ ఫీల్డ్కి సంబంధించి ఉంటాయి. అంటే ఏంటంటే కనుక అథ్లెటిక్స్కి సంబంధించినటువంటి క్రీడలకు సంబంధించిన ఈవెంట్స్ అనమాట. ఇదేంటి మనకు ఒక వ్యాయామ పద్ధతి అనమాట. కెలిస్థెనిక్స్ అంటే ఏంటంటే కనుక ఓకే, కేవలం మన శరీర బరువును ఉపయోగించి చేసేటువంటి వ్యాయామాలు ఏవైతే ఉన్నాయో వాటికి మనకు కెలిస్థెనిక్స్ అని చెప్తాము. ఇదేం మనకు అథ్లెటిక్స్కి సంబంధించి కాదు కదా ఈ 4th వన్ అనేది. సో అందుకని మనకు కానిది అడిగారు కాబట్టి ఈ 4th వన్ అనేది కాదనమాట. అంటే మనం చేసేటువంటి వ్యాయామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏదైనా బరువులు, ప్రత్యేకమైన జిమ్ పరికరాలు యూజ్ చేసుకొని కాదు కదా చేసేది. ఆ అవసరం లేకుండానే కేవలం మన శరీరంలో ఉన్నటువంటి ఆ బరువుతో, మన శరీర బరువుతోనే రకరకాల వ్యాయామ ఫోర్జెస్ ఆసనాలు అనేటివి వేసి వ్యాయామం చేస్తూ ఉంటాం కదా. సో అది మనకు ఆప్షన్ 4 కిందికి రావడం జరుగుతుంది. ఈ 3 అనేది అథ్లెటిక్స్ సంబంధించి, ఇదైతే కాదండి. ట్రాక్ అండ్ ఫీల్డ్ అంటే ఏంటంటే అథ్లెటిక్స్కి సంబంధించే ఉంటుంది. అసలు ఈ ట్రాక్ అండ్ ఫీల్డ్ అంటే ఏంటంటే కనుక ట్రాక్ ఈవెంట్స్ అండి. ట్రాక్ ఈవెంట్స్, ఫీల్డ్ ఈవెంట్స్ అని చెప్తాము. ట్రాక్ ఈవెంట్స్ అంటే ఏంటి, పరుగు పందాలు ఇలాంటివన్నీ మనకు దీని కిందికి వస్తాయి అన్నమాట. ఈ మైదాన క్రీడలన్నీ మనకు ఫీల్డ్ ఈవెంట్స్ కిందికి వస్తుంది అనమాట. మైదాన, ఫీల్డ్ అంటే ఏంటి, మైదానం కదా. సో అలాగా. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు పరుగు పందెం అంటే ట్రాక్ ఈవెంట్స్ కిందకి చూసినట్టయితే కనుక లాంగ్ డిస్టెన్స్, మిడిల్ డిస్టెన్స్ సంబంధించినటువంటిది. నెక్స్ట్ ఈ హార్డిల్స్ అంటే ఏంటంటే కనుక దారిలో అడ్డంకులు ఉంటాయి కదా, అడ్డంకులు దాటుకుంటూ పరిగెత్తుతూ ఉంటాం కదా. సో దాన్ని హార్డిల్స్ అని అంటాం అనమాట. నెక్స్ట్ రిలే రేసెస్ అనమాట. రిలే రేస్ అనమాట. అంటే ఏంటంటే నలుగురు అథ్లెటిక్స్ బృందంగా ఏర్పడి ఒకరికొకరు బ్యాటన్ అంటే కర్ర ఒక అనేది మార్చుకుంటూ పరిగెత్తుతూ ఉంటారనమాట. ఇవన్నీ మనకు పరిగెత్తుతూ ఆడేటివన్నీ మనకు ట్రాక్కు సంబంధించి వస్తాయి. ఫీల్డ్ అయితే కనుక మైదానంలో ఆడేటివి అనమాట. సపోజ్ చూసినట్టయితే జంపింగ్, ఓకే, జంపింగ్ అనమాట. హై జంప్ కానీ, ట్రిపుల్ జంప్, ఈ విధంగా పోల్ వాల్ట్ అనమాట. పోల్ వాల్ట్ అంటే ఏంటంటే పొడవైన కర్ర సాయంతో ఎత్తు దూకుతూ ఉంటారు, మనం చూస్తూనే ఉంటాం టీవీస్లో. సో అది. షార్ట్ పుట్ అంటే బరువైనటువంటి ఇనుప గుండు తీసుకొని దాన్ని విసరుతారు, ఎంత దూరం పడిందా అనేది చూసుకుంటూ ఉంటారు. సో ఇది ఈ 4 ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగిందండి. ఇది మనకు చూసుకోవాలి. ఆటలకు సంబంధించి వస్తూనే ఉంది కాబట్టి చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. RTE 2009 ప్రకారము పాఠశాల మేనేజ్మెంట్ కమిటీలోని మహిళా సభ్యుల శాతం ఎంత? RTE 2009 ప్రకారము ఓకే, పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ ఎస్ఎంసీకి సంబంధించి మనకు ప్రీవియస్ ఏమొచ్చింది బిట్టు ముందు సెషన్స్లో, అది ఏ సెక్షన్ చూపిస్తుంది అని అడిగారనమాట. ఇప్పుడు చూడండి, దీంట్లో మహిళా సభ్యుల శాతం ఎంత ఉండాలి అని అడిగారనమాట. మహిళా సభ్యుల యొక్క శాతం అనేది ఎంత ఉండాలి అని అడిగారు. సో ఇది మనకు చూసుకున్నట్టయితే ఆప్షన్స్ ఆల్రెడీ మనం చూసుకున్నామండి. 50% అండి, హాఫ్ అంటే సగం అనేది మనకు మహిళా సభ్యులు ఉండాలి ఎస్ఎంసీలో. అంటే పిల్లవాళ్ళ యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకి ఉండొచ్చు అనమాట. అలా ఆల్మోస్ట్ మనకు 50% మహిళగా ఉండాలన్నమాట. సో 25th ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2. పాఠశాల, ఇది కూడా మనకు పీడిఎఫ్లో ఉందండి. పాఠశాలలో ప్రతిరోజు వసూలయ్యే ఫీజులు, విరాళాలు, ఉపకార వేతనాలు మొదలగు అంశాలను ఈ పుస్తకంలో నమోదు చేస్తారు. పాఠశాలలో ప్రతిరోజు వసూలయ్యేటువంటి ఫీజు, ఏదైనా మనకు డొనేషన్స్ ఇస్తే డొనేషన్స్, ఏదైనా ఉంటే స్కాలర్షిప్స్ వేతనాలు, ఇవన్నీ మనకు నగదు పుస్తకంలో మెన్షన్ చేస్తామండి. క్యాష్ బుక్లో మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, క్యాష్ బుక్. ఏవైనా మనకు స్టాక్ సంబంధించి అయితే కనుక స్టాక్ రిజిస్టర్లో మెన్షన్ చేస్తాము. వచ్చినటువంటి స్టాక్ కానీ, డ్యామేజ్ అయిన స్టాక్, ఇవంతా మనకు దీంట్లో మెన్షన్ చేసుకోవడం అనేది జరుగుతుంది.
పాఠశాల కమిటీ సమావేశాలు ఏవైతే ఉన్నాయో, ఈ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్స్ ఉన్నాయి కదా, ఇవి జరిగినప్పుడు ఆ సమావేశంలో చర్చించిన విషయాలు మరియు అది ఏం నిర్ణయం తీసుకున్నారు అనేది మనకు నమోదు చేస్తారనమాట ఈ మినిట్స్ పుస్తకంలో. ఓకే, నమోదు చేస్తారు ఈ మినిట్స్ పుస్తకంలో. అంటే సింపుల్గా చెప్పాలంటే కనుక ఎస్ఎంసి సమావేశాలు జరుగుతాయి కదా, సమావేశాలు జరిగినటువంటి తీర్మానాలు అనమాట. మెయిన్ చెప్పాలంటే తెలుగులో చెప్పాలంటే తీర్మానాల బుక్ అనమాట, తీర్మానాల పుస్తకము అంటాము. ఇక్కడ మనకు ఆ ఎస్ఎంసి ఎప్పుడు జరిగింది అంతా మనకి ఇక్కడ ఏం చర్చించారో విషయానికి సంబంధించి, అందులో తీసుకున్న నిర్ణయాలు ఏంటి అనేది మనకు చూసుకుంటారండి. సో ఇక్కడ మనకు అదంతా మనకు దీంట్లో ఉంటుంది. నెక్స్ట్ మనకి 4th లాగ్ బుక్ ఉంది కదా, అదేంటంటే కనుక పాఠశాల యొక్క స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనమాట. స్టార్టింగ్ నుంచి మొత్తం చరిత్ర అనేది స్టార్టింగ్ నుంచి మనకు అంత విషయాలంతా ఉంటుందన్నమాట. ఏమి అంటే మనకు ఏమేమి సంఘటనలు జరిగాయి, లేదా ఎవరన్నా చెక్కింగ్ వచ్చింటే కన్నా ఎవరు వచ్చారు అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఎంత మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఇది హెచ్ఎం బాధ్యత అన్నమాట, ఇది మెన్షన్ చేయడం అనేది. దీంట్లో ఇంకొక విధంగా ఏంటంటే కన్నా ఇంపార్టెంట్ ఏంటంటే కన్నా ఓకే, పాఠశాల ప్రారంభం నుంచి ప్రజెంట్ వరకు మొత్తం వివరాలు గల రికార్డు ఏది అని కూడా అడిగినా కూడా లాగ్ బుక్ అనే చెప్పచ్చు. ఎగ్జాంపుల్ గ్రోత్ ఎలా ఉండింది అని చెప్పి, ఏమైనా విజిట్స్ ఏమైనా చేసింటే కనుక విజిట్స్ ఏమేమి చేశారు, ఎవరు చేశారు, ఏ అధికారి చేశాడు అనేది కూడా ఇక్కడ ఉంటుందన్నమాట. ఇది మనకు దీనికైతే కనుక ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, భారత ప్రభుత్వం కేజీబీవీ పాఠశాలలకు అవసరమైనటువంటి నిధులను ఈ సంస్థ ద్వారా అందజేయబడతాయి. ఇది మనకు పైన చెప్పుకున్నాం కదా, ఇది కూడా మీకు అక్కడ పుస్తకం మనం పీడిఎఫ్లో ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నాను, చూసుకోవచ్చు. భారత ప్రభుత్వం అనేది కస్తూరిబా గాంధీ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, కస్తూరి గాంధీ బాలికా విద్యాలయ అంటాం అన్నమాట డెఫినేషన్. ఈ పాఠశాలకు అవసరమైన నిధులను ఈ సంస్థ ద్వారా అందజేయబడతాయి అని ఇచ్చారు. ఏ సంస్థ ద్వారా చూసుకున్నట్టయితే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎస్ఎస్ఏ అనమాట. ఎస్ఎస్ఏ ద్వారా ఇవ్వడం అనేది అందజేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ అయితే మనకు ఓకే ఎస్ఎస్ఏ ఉందండి, సర్వశిక్ష అభియాన్ ఉంది. తర్వాత మనకు ఇది ప్లస్ ఇంకా 2 సంస్థలు కలిపేసి మనకు 3 కలిపి ఏమైనాయి, ఈ ఎస్ఎస్ఏ, ఆర్ఎంఎస్ఏ, టిఈ 2 అన్నీ కలిపి ఏమైనాయండి, సమగ్ర శిక్షా అభియాన్ అనేది అయిందనమాట, ఎస్ఎస్ఏగా అయ్యింది. సో ఇది మనకు ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈశ్వరీబాయి పటేల్ కమిటీ 1977లో ప్రవేశపెట్టిన ఒక ముఖ్యమైనటువంటి సిఫార్సు. ఇది మనకు పైన చెప్పాం కదా, ఇది కూడా పీడిఎఫ్లో ఉందండి, ఇది కూడా పీడిఎఫ్లో ఉంది. నెక్స్ట్ ఇది కూడా ఉందన్నమాట. ఈశ్వరీబాయి పటేల్ కమిటీ 1997లో ప్రవేశపెట్టిన ఒక ముఖ్యమైనటువంటి సిఫార్సు ఏది అంటే ఆప్షన్స్ ఇది కూడా చెప్పున్నాను ఆల్రెడీ మీకు ఇక్కడ. SUPW మోస్ట్ ఇంపార్టెంట్, సోషల్లీ యూస్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ అనమాట, సాంఘిక ఉపయోగ ఉత్పాదక పని. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ బేసిక్ ఎడ్యుకేషన్ గాంధీ గారు తెలిపారనమాట, గాంధీ గారు. ఓకే, ఈ పాఠశాల సంచి బరువును తగ్గించాలి అని యశ్పాల్ చెప్పారు. ఓకే, ఇది మనకు ఈ 3 మెయిన్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నవోదయ విద్యాలయాల్లో గ్రామీణ విద్యార్థులకు కేటాయించినటువంటి సీట్ల శాతం ఎంత? నవోదయ విద్యాలయాల్లో గ్రామీణ విద్యార్థులకు కేటాయించినటువంటి సీట్ల శాతం ఎంత? గ్రామీణ వాళ్ళకు, పట్టణ వాళ్ళకు వేర్వేరుగా ఉంటుంది. ఆల్రెడీ మనం ఇది కూడా పీడిఎఫ్లో మెన్షన్ చేశానండి, పీడిఎఫ్లో ఉంది, మీకు చెప్పున్నాను ఆప్షన్స్. ఆప్షన్ 4 గ్రామీణ వాళ్ళకు 75. ఓకే, గ్రామీణ వాళ్ళకు 75, పట్టణ వాళ్ళకు 25. ఓకే, ఇలా ఇచ్చేసారు, చూసుకోవచ్చు. మెయిన్ ఇది పెట్టిందే అందుకు కదా, గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి ప్రతిభ గల విద్యార్థుల కోసమే కదా, సో అందుకే వాళ్ళకే ఎక్కువగా కేటాయించారు, 75% వాళ్ళకే. నెక్స్ట్, NCF 2005 డాక్యుమెంట్లోని 4వ చాప్టర్ దీన్ని గూర్చి చర్చిస్తుంది. ఇది కూడా మీకు పీడిఎఫ్లో ఉంది. ఇప్పుడు చెప్పుకున్నటువంటి సెషన్స్ అన్నిట్లో మనం చూడండి, 10 క్వశ్చన్స్ ఉంటాయి, 8 క్వశ్చన్స్ కంపల్సరీ మన పీడిఎఫ్స్ నుంచే వచ్చాయి. ఎందుకంటే నేను ఇక్కడ చెప్పేటప్పుడు కూడా చెప్తూ ఉన్నాను ఏది పీడిఎఫ్లో ఉంది అనేది. ఓకే, లేనిదైతే చెప్పలేదు, ఇది లేదనే చెప్తాను, కానీ ఉండేదైతే మాత్రం కంపల్సరీ ఇది పీడిఎఫ్లో ఉందనే చెప్తున్నాను. ఓకే, పీడిఎఫ్లో ఇది కూడా ఉంది, NCF 2005 సంబంధించి కూడా ఉందన్నమాట ఆప్షన్స్. దీనికి సంబంధించి చూసినట్టయితే 4th చాప్టర్ అంట. 4th చాప్టర్ ఏంటండి? ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. పాఠశాల మరియు తరగతి గది పరిసరాలు, 4th చాప్టర్. ఫస్ట్ది ఏం తెలుపుతుంది?
దృక్పథం తెలుపుతుంది, దృక్పథం. ఓకే. సెకండ్ అభ్యసనము మరియు జ్ఞానం. నెక్స్ట్ థర్డ్ వన్ చూసినట్టయితే కదా పాఠ్యాంశాలు, లెసన్స్ ఏముండాలి, పాఠ్యాంశాలు ఏముండాయి, పాఠశాల స్థాయిలు ఎలా ఉండాలి అంటే పాఠశాల స్థాయిలు ఏంటివి, మళ్ళీ మూల్యాంకనం. నెక్స్ట్ మనకి ఫోర్త్ది ఏంటంటే ఇప్పుడు చెప్పుకున్నట్టు పాఠశాల వాతావరణం ఎలా ఉండాలి, తరగతి గది వాతావరణం అనేది ఎలా ఉండాలి. ఫోర్త్ వన్ వచ్చేసి ఇది. ఓకే. తరగతి గది వాతావరణం ఎలా ఉండాలి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూసినట్టయితే వ్యవస్థాగత సంస్కరణలుగా చెప్పచ్చు. ఓకే. ఆల్రెడీ ఇదే ఇచ్చేసా చూడండి. ఇదైతే మనకు ఫస్ట్ది ఒకటి ఇవ్వలేదు ఆప్షన్స్లో, కానీ ఇదైతే మనకు సెకండ్ది, ఇదైతే థర్డ్ది, ఇదైతే ఫోర్త్ది, ఇదైతే ఫిఫ్త్ది అనమాట. అలా అడిగింది ఫోర్త్ కదా, సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది కూడా మిగతా సెషన్స్లో అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ముందే చెప్పాను. ఇది మనకు 10 క్వశ్చన్స్ అనేటివి ఈ సెషన్ సంబంధించి చూసుకున్నాం.